నిన్న గూండాలుగా రౌడీలుగా వాళ్ళందరం గారు తీసుకొచ్చి మందు పోపించి నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేస్తాం గారు జరిగింది. దీని వెనకమాల చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారని చెప్పిన విషయం దయచేసి రాష్ట్ర ప్రజానికం గారు తెలుసుకోండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రౌడీలు ఉండరు, గూండాలు ఉండరు, రౌడీల మొత్తం అంతం చేస్తానని చెప్పే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ నాయకుల్ని రౌడీలుగా గూండాలుగా కొంతమంది అయితే రేపిస్టులుగా తయారు చేసే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. నిన్న దారుణంగా పోలీస్ వాళ్ళ సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల మీద దాడులు చేశారు. అంటే ఎంత దిగజారిపోయిన రాజకీయం అంటే, ఎంత దిగజారిపోయిన మనుషులంటే సిగ్గు లేకుండా బాటిల్లో యూరిన్ పోసి ఆ యూరిన్ మహిళల మీద పోస్తారా? రాళ్ల దాడి కానివ్వండి, కుర్చీలు విసరతం కానివ్వండి, కర్రలతో దాడి చేస్తాం కానివ్వండి, పెద్దవాళ్ళని గారు చూడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళల మీద వాళ్ళు దాడి చేశారు. అదేవిధంగా ఇందాక పెద్దల శ్రీనివాసరావు గారు చెప్పారు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా ఈరోజు విజయవాడ నగరంలో కానివ్వండి, రాష్ట్రంలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా ముందుండే మల్లా విష్ణు గారి మీద దాడి చేస్తాం గారు జరిగింది. ఈరోజు కేవలం విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో బ్రాహ్మణ సోదరులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సోదరిమణులు గారు నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తారని చెప్పిన విషయం ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరి గారు గుర్తుంచుకోవాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, పోలీసులను అడ్డు పెట్టుకుని, పోలీసుల మధ్యలో పెట్టుకుని, నిన్న పోలీసులు గారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కన్నా ఎక్కువ నిన్న పోలీసులే పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గారు అంత ఎక్కువ పనిచేయడం చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ కోసం. పోలీసులు నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా నిన్న పనిచేశారు. వాళ్ళనేమో ముందుకు రమ్మని చెప్తున్నారు. ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలనేమో అందరం గారు అడ్డుగా నుంచుని ఒక్కరి గారు ముందుకు రానికుండా వాళ్ళు దాడి చేస్తుంటే చూసే విధంగా నిన్న పోలీసులు అందరూ ప్రేక్షక పాత్ర వహించారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రోజైనా ఇలాంటి సంఘటన ఒక జరిగిందా? మేము కనుక నిజంగా గత 5 సంవత్సరాలు ఇలాంటి పనులు కనుక చేసుంటే మీలో ఒక్క మీటింగ్ అన్నా మీరు పెట్టేవారా? లోకేష్ యువకులం పాదయాత్రన చేసేవారా? లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నగరంలో ఉండేవారా అని చెప్పని ఈరోజు వాళ్ళందరూ అడుగుతున్నా. ఇంకా 3 సంవత్సరాలే మీరందరుగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 2029 మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన వస్తున్న విషయం మీరందరిగా గుర్తుపెట్టుకోండి. అయిపోలేదు. ఎవరైతే నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మహిళల మీద దాడి చేశారో మళ్ళీ చెప్తున్నా, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో, ఏసీపీ ఉన్నారో, సిఐ ఉన్నారో, అక్కడ ఉన్న ఎస్ఐలు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా అయితే మీరు సహకరించారో మిమ్మల్ని గారు చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటాం. ఎవరిని గారు ఊరుకోం. మీరేదో చెప్తున్నారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పని. ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త సిద్ధంగా ఉన్నారు. మహా అయితే ఏం చేస్తారు? అక్రమ కేసులు, సోషల్ మీడియా కేసులు, లేకపోతే ఇలాంటి చిల్లరి దారులు తప్ప అంతకన్నా మీరు ఏమీ పేకలేరు. మీరు ఏమి చేసినా, ఏమి చేయాలనుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దమ్ముగా ధైర్యంగా మీ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాల్ని అడ్డుకునే విధంగా మేము అందరం గారు ముందుకెళ్తాం. మాకు భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుకి మా అందరి మీద గారు కేసులు పెట్టారు, మా ముగ్గురు మీద గారు కేసులు పెట్టారు, మా నాయకుల మీద గారు కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా మీరేం పేకలేరనే విషయం ఈరోజు ఆ కూటమి నాయకులు అందరూ గారు తెలుసుకోవాలి. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగా సిగ్గుంటే హామీలు అమలుపరచండి. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి, యువకులకి మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. దానికి సమాధానం చెప్పండి. డిఎస్సిలో ఏదైతే మీరు చేసిన అక్రమాలు ఉన్నాయో, అవినీతి ఉందో దాని గురించి సమాధానం చెప్పండి. మాట్లాడితే చర్చకు రమ్మంటారు కదా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మీరు చేసిన అవినీతిగానే ఉండే, మీరు ఏ విధంగా డబ్బులు దండుకున్నారు, మీరు ఏ విధంగా జీవోలు మార్చారు, ఏ విధంగా నిజమైన అభ్యర్థులకి అన్యాయం చేశారని చెప్పని మా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రెస్ మీట్లో చెప్పారు. దానికి ఈ రోజు సమాధానం చెప్పే దిక్కు లేదు. ఒక మంత్రి సమాధానం చెప్పలేకపోయారు,
ఒక అధికారి సమాధానం చెప్పలేకపోయారు. దద్దమ్మల్లాగా కేవలం వ్యక్తిగతంగా మమ్మల్ని, మా నాయకుడిని, మా పార్టీని వ్యక్తిగతంగా విమర్శిస్తారే తప్ప ఈరోజు నిజాల్ని, జరిగిన వాస్తవాల్ని చెప్పే దమ్ములేని నాయకులు ఈరోజు ఈ కూటమి నాయకులు. మీరా మా గురించి మాట్లాడేది. మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.